నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇప్పుడు అంత ట్రెండింగ్లో ఉంది. నీ రీప్లేస్మెంట్స్ అంటారు, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటారు. ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అసలు చేయొచ్చా, ఎప్పుడు చేయాలి? ఇప్పుడు నీ జాయింట్ అనేది మన నార్మల్ బాడీలో నీ జాయింట్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఏంటంటే ఇది తొడలో ఉండే బోన్ అనమాట, ఇది కాళ్ళల్లో ఉండే బోన్. రెండు బోన్స్ మధ్యలో ఈ గుజ్జు పదార్థం అనేది ఉంటుంది. సో ఈ గుజ్జు అనేది ఏంటంటే ఒక ఏజ్తో పాటు ఏమవుతుందంటే ఈ గుజ్జు మెల్లగా అరగటం స్టార్ట్ అవుతుంది. అరగటం స్టార్ట్ అయ్యి ఈ బోన్ లైనింగ్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో ఇలా డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ బోన్ ఎండ్స్ ఒకదానికొకటి రబ్ అయ్యి నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి నీ రీప్లేస్మెంట్ చేయాలా, ఎప్పుడు చేయాలి? నీ రీప్లేస్మెంట్ అనేది ఏంటంటే దీన్ని ఎంత అరిగిందనే దాన్ని బట్టి నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలా లేదా అన్నది ఉంటుంది. ఇప్పుడు చాలామంది నొప్పి భరించలేకపోతున్నా సార్, నేను నీ రీప్లేస్మెంట్ కావాలి, మోకాళ్ళ మార్పిడి అని మా దగ్గరికి వస్తారనమాట. అలా మోకాళ్ళ మార్పిడి వచ్చిన వాళ్ళందరికీ మేము నీ రీప్లేస్మెంట్ అట్లా అడ్వైస్ చేయమన్నమాట. ఫస్ట్ ఏంటంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్, ఎక్స్రే తీసుకుంటాం. ఎక్స్రేలో ఏం తెలుస్తుంది అంటే మనకి ఆ గుజ్జు ఎంత ఉంది, ఆ స్పేస్ని బట్టి స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇనీషియల్ స్టేజెస్లో మోకాళ్ళ మార్పిడి ఇదేమి మేము అడ్వైస్ చేయము. దాన్ని ఏంటంటే ఈ మోకాళ్ళ మార్పిడి అనేది గ్రేడ్ 4 అనమాట, అంటే స్టేజ్ 4. అంటే కంప్లీట్గా ఈ గుజ్జంతా అరిగిపోయి బోన్ అంతా డ్యామేజ్ అయిన వాళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తారు, ఒక కీలు అరిగిందనుకోండి, ఆ నొప్పి తట్టుకోవడానికి బరువు అంతా వేరే కీలు మీద వేస్తారు. సో దానివల్ల అది కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో కీలు అనేది డ్యామేజ్ అయ్యే కొద్దీ కాళ్ళు అనేవి వంకర్లాగా అయిపోతాయి అనమాట. సో అలా సివియర్ స్టేజ్లో వెళ్ళే బదులు ఫస్ట్ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎక్స్రే, బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్రే తీస్తే ఆ స్టేజ్ ఏంటో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ అంటే చాలామంది ఏంటి కీలంతా తీసేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని భయం ఉందన్నమాట. జాయింట్ రీప్లేస్లో కీలంతా తీయరమ్మా. జాయింట్ రీప్లేస్మెంట్లో ఏమవుతుందంటే ఏదైతే డ్యామేజ్ అయిన టిష్యూ చిన్న లేయర్ ఉందో ఆ బోన్ లేయర్ వరకు కట్ చేసి ఏదైతే గుజ్జు అరిగిందో దాని బదులు కొత్త గుజ్జే ఇస్తామన్నమాట. సో ఇంతకుముందు ఏంటంటే ఇంప్లాంట్స్ అంత అడ్వాన్స్ అవ్వలేదు, పెద్ద పెద్ద ఇన్సిషన్స్ ఇచ్చే అంటే కట్టింగ్ ఎక్కువ చేసి అట్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మినిమల్లీ ఇన్వేజివ్ అయిపోయినాయి, ఇంప్లాంట్ క్వాలిటీ పెరిగింది. సో ఇంతకుముందు 15 years అలా వస్తుంది లైఫ్, లేదంటే యంగ్ పేషెంట్స్ అయితే యాక్టివిటీని బట్టి అట్లా ఉండేది. ఇప్పుడైతే ఏంటంటే వచ్చే ఇంప్లాంట్స్ 30 years 40 years వస్తున్నాయి, లైఫ్ లాంగ్ వస్తున్నాయి. సో జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు రొటీన్గా అయ్యే సర్జరీస్ చాలా సేఫ్, రీహాబిలిటేషన్ కూడా చాలా బాగుంటుంది. మీరు నొప్పితో భరించాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే జాయింట్ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేయాలన్నది ఇంపార్టెంట్ అనమాట. జాయింట్ రీప్లేస్మెంట్ అనేది సేఫ్ విషయం, చేసుకోవచ్చు అందరు. ఇది కాలంతా లాగటం అనేది మనకేంటంటే మనది నరాలు ఉంటాయి అనమాట, మన బాడీలో నరాలు ఉంటాయి. ఆ నరాలు అనేది ఏంటంటే మన బాడీకి స్ట్రెంగ్త్ కావాలన్నా లేదంటే స్పర్శ తెలియాలన్నా ఇది సిగ్నల్ అంతా ఏంటంటే మన బాడీలో స్పైన్ నుంచి వస్తుంది. స్పైన్ అనేది ఏంటంటే మన బాడీలో చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఎందుకంటే మనకి బలం కావాలన్నా స్పర్శ కావాలన్నా చివరికి మనం యూరిన్ వెళ్ళాలన్నా మోషన్ వెళ్ళాలన్నా సిగ్నల్ అంతా ఈ స్పైన్ నుంచి వస్తుంది అనమాట. స్పైనల్ కార్డ్ అనే పెద్ద నరము. ఈ స్పైనల్ కార్డ్ అనేది బ్రెయిన్ ఒకే కంటిన్యూషన్. ఈ నరం ఏంటంటే ఒక్కొక్క నరము ఒక్కొక్క చోట డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మెడ నుంచి వచ్చే నరాలన్నీ చేతులకు వస్తాయి, అలానే నడుము నుంచి వచ్చే నరాలన్నీ కాళ్ళకు వస్తాయి. సో నడుములో ఏమన్నా ఎక్కువ ప్రెషర్ ఉంటే కాళ్ళంతా లాగటం, గుంజటం, తిమ్మిరిలాగా రావటం, మొద్దుబారినట్టు అవటం అలా అవుతుంది. మెడలో ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు చెయ్యంతా లాగటం, ఇలాంటివన్నీ అవుతాయి. ఇదేంటంటే పర్సన్ ఏజ్ని బట్టి లేదంటే తన యాక్టివిటీని బట్టి. సపోజ్ ఏంటంటే చాలామంది ఏంటంటే లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారు. ఆ లాంగ్ జర్నీస్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి స్పైన్, ఈ వర్టిబ్రల్ బాడీస్ అంటారు, ప్రతి దాని మధ్యలో డిస్క్లు ఉంటాయి అనమాట. ఆ డిస్క్ ఏమైనా బల్జ్ అయ్యి నరం మీద ఒత్తిడి పడే ఛాన్స్లు ఉంటుంది. లేదంటే సడన్గా ఎవరైనా ప్రాపర్ పొజిషన్లో లేకుండా బరువులు లేపటము, అంటే మనం కింద బరువు లేపేటప్పుడు వెన్నుపూస మీద చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది, ఏంటి కొంచెం బరువులు బాగా లేపటం. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తుంది ఏంటంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లు ఎక్కువ అవుతున్నాయి, యంగ్ పేషెంట్లు ఉంటున్నారు. వీళ్ళు ఏంటంటే ఊరికే నా కాలంతా లాగుతుంది, గుంజుతుంది, నడుములు లాగుతున్నాయి, ఇవి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మన స్పైన్ యొక్క స్ట్రెంగ్త్కి, మన బోన్ యొక్క స్ట్రెంగ్త్కి సన్లైట్ ఎక్స్పోజర్ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది అనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ అంతా పడుకొని ఉంటారు. సో ఏంటంటే వీళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ లేనప్పుడు ఈ బోన్స్ అనేవి వీక్ ఉండి నరం మీద ఒత్తిడి పడుతుంది. సో ఏంటంటే ఫస్ట్ ఇంకొక ప్రాబ్లం ఏమవుతుంటే ల్యాప్టాప్ల మీద గంటలు ఎక్కువ వర్క్ అంతే చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఏంటంటే కూర్చునే పొజిషన్ అంతా కిందకి బెండ్ అయిపోయినట్టు, ఏంటంటే మన స్పైన్ అనేది స్ట్రైట్ ఉంటుంది అనమాట, ఇట్లా కర్వ్స్ ఉంటాయి అనమాట. సో ఆ కర్వ్స్ని తగ్గట్టు కూర్చోవాలి. ఎప్పుడైనా మనం కూర్చునే పొజిషన్ స్ట్రైట్ ఉండాలన్నమాట, నెక్ని బెండ్ చేయటం లేదంటే కూలబడినట్టు కూర్చోవటం. అలా చేసినప్పుడల్లా ఈ నరం అనే కాలువ అనేది చిన్న అయిపోయి నరాన్ని పట్టేస్తుంది. సో ఇప్పుడు యంగ్ పేషెంట్లో అయితే రీజన్ ఏంటంటే
కూర్చునే పొజిషన్ ఒకటి, అసలు సన్లైట్ ఎక్స్పోజర్ అసలు లేకపోవటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. ఎందుకంటే ఈ స్పైన్ చుట్టూ పారాస్పైనల్ మజిల్స్ అని ఉంటాయి, ఆ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, కొంచెం స్పైన్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా ఉండి, సన్లైట్ ఎక్స్పోజర్ సరిగ్గా ఉండి, పెద్దవాళ్ళలో అయితే కొంచెం ఓల్డ్ ఏజ్లో పెద్దవాళ్ళలో పర్టికులర్ లేడీస్లో అయితే ఒక్కసారి మెనోపాజ్ అయిన తర్వాత మన బాడీలో బోన్స్ స్ట్రాంగ్ అయ్యే హార్మోన్స్ అన్నీ గర్భసంచి నుంచి వస్తాయి అన్నమాట. సో మెనోపాజ్ అయిపోయిన గర్భసంచి ఆపరేషన్లు అయిన వాళ్ళల్లో బోన్స్ చాలా వీక్ ఉండి ఆ బోన్స్ అనేవి నరం మీద ఒత్తిడి పడతాయి. సో కాళ్ళంతా లాగుడు, తిమ్మిర్లు, మొద్దు అన్నట్టు అవుతాయి. సో ఇదన్నా ఏజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో కొంచెం ఇది కరెక్టబుల్ అనమాట. పెద్దవాళ్ళలో అయితే బోన్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి, కొంచెం కాల్షియం అనేది, విటమిన్ D3 అనేది ప్రాపర్గా ఉండాలి. పిల్లల్లో ఇట్లా యంగ్ వీళ్ళు ఎంప్లాయీస్లో వీళ్ళందరిలో ఏంటంటే స్టూడెంట్స్లో కూడా కూర్చునే పొజిషన్ ఎప్పుడైనా స్ట్రైట్ ఉండేటట్టు చూడాలి. ఎక్కువసేపు సెడెంటరీగా ఉండద్దు. ఏమన్నా బరువులు లేపేటప్పుడు ప్రాపర్గా కొంచెం మోకాళ్ళ నుంచి లేపేటట్టు చూడాలి. కొంచెం ట్రావెలింగ్ అప్పుడు ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి.